కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిపోయింది సార్. ఎలా ఉందంటారు? కక్షలు, కార్పణ్యాలైనా ఏమైనా డెవలప్‌మెంట్ అవి ఉందంటారా? కేసులు, లిక్కర్ కేసులు అంటారు, వ్యక్తిగత కేసులు అంటారు, వేధిస్తున్నారు, పోలీసులను ఉసిగొలుపుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా! నాగరాజు గారు, యు ఆర్ సెల్ఫ్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మీది. ఓకే. మీరు ఇప్పుడే నన్ను అంటూ ఏమన్నారు, ఉన్నారు వాడు అరెస్ట్ చేస్తున్నారు, అమ్మాయిలు ఏడిపిస్తున్నారు, మీద శిక్షలు తీసుకోవట్లేదు, ఇది చేసుకెళ్ళారని. మీరు వాళ్ళని దండించట్లేదు, చట్టపరమైన చర్యలు తీసుకోవట్లేదు, ఏంటి ఇలా ఉంటే వ్యవస్థ ఎలా అని మీరు అన్నారు. చాలా మీ ఆవేదన నాకు అర్థమైంది, నేను కూడా అదే ఆవేదనలో ఉన్నా. కానీ ఇక్కడ మీరు అంటున్నది మాత్రం దానికి వ్యతిరేకంగా ఉండేది. కక్షలు కార్పణ్యాలు కాదండి. ఇప్పుడు ఏమవుతుంది, కబ్జాలు చేసుకునే వాడిని అరెస్ట్ చేయకూడదా? పోలింగ్ బూతుల్లో తలకాయలు పగలగొట్టిన వాళ్ళని కేసులు పెట్టకూడదా? అమ్మాయిల్ని ఎట్లంటే అట్లా తీసుకొచ్చి తప్పుడు ఇది పెట్టి అన్యాయంగా క్రమంగా నిర్బంధించి వేధించిన వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? నాణ్యంలో ప్రజాధనాన్ని 1000 కోట్లు దోచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? మైనింగ్ పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వాళ్ళని, ప్రజాధనాన్ని, సహజ వనరుల్ని దోచుకున్న వాళ్ళ మీద కేసులు పెట్టకూడదా? మీరు రాష్ట్రంలోంచి తరిమేసి డిస్టిలరీని అందరం వేసి సొంత డిస్టిలరీ పెట్టి జగన్ బ్రాండ్ పేరుతో తయారు చేసుకొని దాని ప్రజల ఆరోగ్యంతో కాపాడుకొని 1000 ప్రాణాలు పోయిన వాళ్ళని కేసులు పెట్టకూడదా? ఎక్కడంటే అక్కడ భూ కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకొని పెద్ద ఇది చేసుకునే వాళ్ళ మీద విచారణ చేయకూడదా? లేదా మీ సొంత డైరీలు కోసం ఇష్టారాజ్యంగా మిగతా డైరీలందరినీ గన్ పాయింట్లో బెదిరించారే, చేయకూడదా? ఎందుకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి చూస్తున్నారు. రోజు మీరు వస్తున్న గ్రీవెన్సెస్ ఏమొస్తున్నాయి మాకు? చాలా కేసులు చెప్పారు సార్. ఇక్కడ మొదటి కేసు ఒకటి మాట్లాడతాను సార్ నేను. వల్లభనేని వంశీ గతంలో చంద్రబాబు నాయుడు గారి సతీమణి మీద మాట్లాడడము, అది అందరూ ఖండించాల్సిన చాలా తప్పు. ఆయన మాట్లాడడం కూడా చాలా తప్పు. వాటి మీద వల్లభనేని వంశీని పనిష్ చేయవచ్చు. ఆమె మాట్లాడడం తప్పు. ఎందుకంటే మాతృమూర్తి ఒక తల్లి, ఓకేనా, నందమూరి తారక రామారావు కుమార్తె, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి భార్య ఆమె ఎవరైనా మహిళ గౌరవించాలి. అలాంటి ఆవిడను తూలనాడడం అనేది 100% తప్పు. వాటి మీద కావచ్చు, వాటి సాకుతో రకరకాల కేసులు పెట్టి ఎస్సీ కేసులు అంటే అవి ఇవి పెట్టి దాదాపు 140 రోజులు ఆయన జైల్లో బంధించి ఆయన రూపురేఖలే మార్చేసి పంపించేశారు బయటికి. ఈరోజు కూడా బెయిల్ వస్తే బెయిల్ రద్దు చేయాలని మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఇదంతా కూడా కక్ష సాధింపు కాదంటారా? ఏమంటే మీరు లేని చోట చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని రోజులు అరెస్ట్ చేశారు, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. నేను అనేది దాని కక్ష సాధింపుగా నేను చెప్పట్లే. అక్కడున్న కేసులు ఏంటి, ఇక్కడున్న కేసులు ఏంటి? నెంబర్ 1. మీరు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత డాక్టర్ని ఏ రకంగా హింసించి చంపించేశారు, ఏ రకంగా ఒక డ్రైవర్ సుబ్రహ్మణ్యంని డోర్ డెలివరీ చేశారు, ఏ రకంగా ఒక బీసీ పిల్లవాడిని నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి కాల్ చంపేశారు, ఇవన్నీ అది కూడా పక్కన పెడతాం. నేనేదో రైతులకి సంఘీభావం తిరుగుతా అమరావతి దాడి చేశారు, సో ఇవి పక్కన పెట్టేద్దాం. మీరు అంటున్నది ఒక పర్టికులర్ వ్యక్తి కేసు మీరు మాట్లాడారు. కేవలం కామెంట్ చేయడం వల్లే కాదు, కేసులు పెట్టడం అనేది బాధితులు వచ్చి కేసు పెట్టారు. ప్రభుత్వం పెట్టలే, బలవంతంగా తీసుకొచ్చి పెట్టలే. వాళ్ళ మనిషే వాళ్ళతనే నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు, హైదరాబాద్లో తీసుకెళ్లారు, జయవర్ధనో ఎవరో తీసుకెళ్ళి అతను నన్ను చేశారని చెప్పాడు. తర్వాత దొంగ హౌస్ సర్టిఫికెట్లు, ఇళ్ల పట్టాలు ముద్రించి ప్రజల్ని మోసం చేశారని ప్రజలు వచ్చి కేసులు పెట్టారు. ఇవి తీవ్రమైన నేరాలండి. ఎవరో తూలునాడాడో, ఒక తల్లిని అన్నాడో అది చాలా పెద్ద తప్పు. క్షమించరాని తప్పు. ఇవన్నీ చేస్తున్నది ఏంటంటే కేసు పెట్టడం వరకే పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. కేసు పెట్టిన తర్వాత న్యాయం చేయాలి. ఎవరైనా బాధితుడు వచ్చినప్పుడు బాధితుడికి న్యాయం చేయకూడదా? బాధితుడికి న్యాయం చేస్తే కూడా మీరు విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తే ఎట్లా? మీరు ఆఫీసుల మీద దండయాత్రలు వేసి కొడితే, తలాలు బౌలు కొట్టేస్తే ఆ బాధితుడు వచ్చి నాకు న్యాయం చేయండి, నేను 3 ఏళ్ళుగా ఏడుకుంటున్నా, నన్ను ఎవరు పట్టించుకోలేదంటే కేసు పెట్టడం తప్ప? సాక్ష్యాధారాలతో అన్నీ ఉంటే చేసిన తర్వాత కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు రిమాండ్ పెట్టాలా లేదా అనేది ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎన్ని రోజులు రిమాండ్ పెట్టాలి, ఎన్ని రోజులు శిక్ష నేరం వాళ్ళకు ప్రాథమికంగా వాళ్ళు ఏం గుర్తించారు, ఆ శిక్ష ఎటువంటి తీవ్రత కలిగింది, దాన్ని బట్టి ఇతను బయటికి వెళ్తే సాక్షులను బెదిరించారు. నేర చరిత్ర కలిగిన వాళ్ళు కాబట్టి సాక్షులను బెదిరిస్తారు లేదా వీటిని తారుమారు చేయగలరు. అటువంటి ప్రబుద్ధులు అనే ఉద్దేశంతో కోర్టులు చేసి అదే కోర్టు విడుదల చేసింది. మీరు లిక్కర్ కేసు గురించి మాట్లాడుతున్నారు కదా, లిక్కర్ కేసులో ఇప్పుడు చాలా చెవిరెడ్డి అని ఓఎస్డి కృష్ణమోహన్ గారిని, అప్పటి సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి గారిని
కసిరెడ్డి, రాజ్ కసిరెడ్డిని ఇలా చాలా మందిని అరెస్ట్ చేశారు. ఓకే, బాగుంది. ఇంకా కొంతమంది కూడా అరెస్ట్ చేశామంటున్నారు. అయితే ఇక్కడ లిక్కర్ కేసుకు సంబంధించి ఎక్కడ కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ దొరికింది. ఎవరైతే లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నారో వారిచ్చిన స్టేట్మెంట్లు తప్పితే సిట్కి వారిచ్చిన స్టేట్మెంట్లు తప్పితే కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. ఆయన కక్ష సాధింపు ఇదంతా కూడా సెంట్రిక్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక చక్రబంధంలో పద్మవ్యూహంలో బంధించి ఆయన అరెస్ట్ చేయాలి కాబట్టి వాళ్ళన్నీ కూడా కుట్ర పంతున్నారు, ఇవన్నీ కూడా కల్పితము అంటున్నారు. సార్ గొడ్డలిపోటు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంతిమంగా చెప్తాను సార్. గొడ్డలిపోటుని గుండెపోటు అన్నారు సార్. ప్రాథమికంగా ఎవిడెన్స్ లేదన్నారు సార్. ప్రాథమికంగా ఎటువంటి ఎవిడెన్స్ లేదు అన్నారు సార్. గొడ్డలిపోట్లు కనిపిస్తుంటే ఎవిడెన్స్ లేదన్నారు. ఎవిడెన్స్ ఉందా లేదా అనేది కోర్టులు నిర్ణయం తీసుకుంటాయి. పోలీసులు ఏం చేశారు, ఏ రకమైన చేసుకున్న తర్వాత ఒక వ్యవస్థ ఉంటుంది, దాని ప్రకారం పోతారు, దాని ప్రకారం సాక్ష్యాలు సేకరిస్తారు. కానీ వాళ్ళు అనుకున్న రీతిలో సాక్ష్యాలు సేకరించాలంటే సాధ్యం కాదు. వారికి ఏ రకంగా పోలీస్ వ్యవస్థ కానీ, సిబిఐ కానీ, ఇంకోటి కానీ విచారణ సంస్థలు సాక్ష్యాలను సేకరించే విధానాలు ఉంటాయి. ఆ విధానాలు రేపు కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు కోర్టు నిర్ణయం తీసుకుంటుంది వాస్తవం జరిగిందా లేదా అనేది. అంతేకాకుండా మనమే ముందే దానికి ఎవిడెన్స్ లేదు, ఏ రకమైన కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు. కాంక్రీట్ ఎవిడెన్స్ ఈరోజు సుప్రీంకోర్టు కూడా సుప్రీంకోర్టు తలుపు తట్టినప్పుడు అన్నది కదా, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉండాలి ఫైనల్గా. ఇవన్నీ రాజకీయ ప్రేరేపితమైన అరెస్టులు అంటే వ్యవస్థలో అదే కదా, వ్యవస్థలో ఇప్పుడు ప్రాథమిక గుండెపోటు అని వదిలేసింటే ఎలా ఉండేది సార్? వివేకానంద రెడ్డి గారి కేసు కాంక్రీట్ ఎవిడెన్స్ లేదని చెప్పేశారు కదా, గుండెపోటు అని చెప్పేశారు కదా కుటుంబ సభ్యులే. వదిలేసి ఉంటే తన కూతురు వచ్చి బయటకు వచ్చి చెప్పేదాకా లేదు కదా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలని కుట్ర కాదంటారా లిక్కర్ కేసు? ఏమండి, ఇప్పుడు ఒక హత్య చిన్నాన మర్డర్ అయ్యాడండి. మర్డర్ అయిన తర్వాత వాళ్ళ కూతురు వచ్చేసి మా అన్న చంపాడని చెప్తాంది. మీరు వాళ్ళ మీద కేసు పెడితే అది కుట్ర అంటే ఎట్లా? విక్టింగ్ కార్డ్ ప్లే చేస్తే ఎట్లా? బాధ్యుడు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, భయపడాల్సిన అవసరం లేదు. ఈ కుట్రలో ఆయన భాగస్వామ్యం లేకపోతే, జగన్ బ్రాండ్ తయారీలో ఆయన చెయ్యి లేకపోతే, ఈ డిజిటల్ని బలవంతంగా గన్ పాయింట్లో తరిమేసే దాంట్లో ఆయన వెనక ఆయన లేకపోతే, ఈ మొత్తం కార్యక్రమంలో ఆయన సిబ్బందికి సంబంధించిన మీరు చెప్తున్న ఆ రెడ్డి ఈ రెడ్డో వీళ్ళో వాళ్ళో ప్రమేయం లేకపోతే, ఈ మొత్తం దీంట్లో ఆ డబ్బుని మొన్న ఎన్నికల సందర్భంలో పంచి ఉండకపోతే, ఆ పంచి ఉండడంలో వ్యక్తి పదే పదే అపార్ట్మెంట్కి వెళ్ళి చూసి ఉండకపోతే, లేదా ఎవరో బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడి నుంచి కాకుండా బయట రాష్ట్రాల నుంచి అందరినీ ఒక వ్యవస్థను తయారు చేసుకొని దీని కాపలా కోసమో లేదా సరఫరా కోసమో వాడిన విషయం వాస్తవం కాకపోతే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? రేపు కోర్టులో వెళ్తాయి. చంద్రబాబు నాయుడు గారు పోయారు ఆ రోజు, పోయిన తర్వాత కోర్టు చెప్పింది. రేపు మీరు భయపడాల్సిన అవసరం ఏముంది? ఏం కొత్త కాదు, మీకు కేసులు కొత్త కాదు, ఆ కేసులు కొత్త కాదు, ఈ వ్యవస్థల్లో లోపాలు కొత్త కాదు, న్యాయ వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయడం కొత్త కాదు, న్యాయమూర్తుల్ని తూలనాడడం కొత్త కాదు. ఏది కొత్త? అన్ని మీరు అన్నిట్లో మీరు సిద్ధహస్తులు కదా. కాబట్టి ఇంత తెలిసిన వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? భయాన్ని పక్కన పెడతాం సార్, కక్ష సాధింపు కాదని మనం పక్కన పెడతాం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొన్న సత్తెనపల్లికి అంటే సత్తెనపల్లి పక్కన పల్లెకు వైసీపీ సానుభూతి పరుడు ఆత్మహత్య చేసుకుని చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే పరిమిత సంఖ్యలో అనుమతి ఇచ్చింది అక్కడ ఎస్పీ జిల్లా పోలీసు అధికారులు. 100 మందిని తీసుకెళ్ళండి, అదే 4 వెహికల్స్. అంటే సరే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జనం అంతా కూడా ఎగబాకుతారు, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ జనం తొక్కినట్లు జగన్ ప్రయాణిస్తున్న వాహనం కింద ఒక కార్యకర్త పాడి మృతి చెందడం జరిగింది. ఒక కారులో ప్రయాణిస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగితే డ్రైవర్కి అది స్టేషన్ బెయిల్ ఇస్తారు, లేదా కోర్టులో పెట్టిన పనిష్మెంట్ జరిమానా విధిస్తారు. కానీ కారులో ప్రయాణిస్తున్న అందరి మీద కేసులు పెడతారా సార్? 2 రకాలుగా చూడాలండి. జనాల మీద పడుతున్నారు అనేది వాస్తవం కాదు. జన సమీకరణ జరుగుతూ ఉంది. డబ్బులు పెట్టి జరిగింది. నేనే చెప్తున్నాను. మన రాప్తాడు జరిగిన రోజు నాకు ఫోన్లు చేశారు, మదనపల్లి నుంచి, ప్రొద్దుటూరు నుంచి, అక్కడి నుంచి. నేను ఆ రోజు ఉన్న ఓటింగ్ చూసి ఫోన్లు చేశారు, అన్న నువ్వు ఉన్నట్టున్నావు ఇక్కడ ఏంటి అని. అన్న ఏదో కార్యక్రమం గురించి వచ్చా, మీరేంటంటే మమ్మల్ని రమ్మన్నారన్న, వెహికల్ వేసుకొని రమ్మన్నారు, మా జిల్లా అధ్యక్షులు వెహికల్ చేసుకొని, అందుకని వచ్చామని. అంటే సమీకరణ జరిగింది, అది పక్కన పెడతాం. ఏదైనా పరామర్శకు మనం వెళ్తున్నప్పుడు, సభ్య సమాజంలో ఎక్కడైనా మనం పరామర్శకు వెళ్ళినప్పుడు దండయాత్రలుగా వెళ్ళమండి. మనుషులను వేల మందిని తీసుకొని వెళ్ళాం. పైగా పోలీస్ పరిమితి విధించినప్పుడు, ఇంతమందితోనే వెళ్ళాలనుకుంటున్నప్పుడు నేను అడ్డంగా మాట్లాడి వితండవాదం చేయడం, దాన్ని నా ప్రజాదరణ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? బాణసంచా కాలుస్తున్నారు. పరామర్శలకు వెళ్తే బాణసంచా కాలుస్తారా? వికృతమైన డాన్సులు వేస్తారా? ఏంది ఆనందం అండి? పరామర్శ అంటే అభిమానులు ఆనందం ఎలా అవుతుంది? ఒక మనిషి చచ్చిపోతే డాన్సులు వేయడం ఆనందం అండి? అభిమానులు కాల్చొచ్చు. అది ఎట్లా అవుతుంది?
అంటే ఆ మాత్రం సంస్కారం లేకపోతే ఏ రకంగా రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నారు? ఆ మాత్రం కంట్రోల్ లేనివాడు నాయకుడు ఎలా అవుతాడు కార్యకర్తల మీద? అరే నువ్వు చావుకు పోయి సంబరాలు చేసుకొని కేకులు వేసుకొని డ్యాన్సులు వేస్తారా? రప్ప రప్ప అని అడిగేస్తామని మాట్లాడతారా? అంటే అది ఒక టీడీపీ కార్యకర్తనే వీళ్ళలోకి జొరబడి ఆ ఫ్లెక్సీ చూపించారు వీళ్ళని బ్యాడ్ చేయడానికి అనేది కదా అక్కడ వచ్చింది. దీంట్లో అంతా వీళ్ళు వాళ్ళే అంటారు, మళ్ళీ మా పార్టీలోకి వచ్చాడు, ఆ పార్టీని వ్యతిరేకించి అన్ని వాళ్ళే మాట్లాడతారు. కాబట్టి అబద్ధాలు ఇటువంటి సోషల్ మీడియాలో చేయడంలో ఒక డర్టీ ట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళ పని ఇదే పని. ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయడం, ప్రచారం చేయడం. దాని కారణంగా ప్రజలు గుర్తించి 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. మీరు తెలుసుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి, ఇటువంటి పనులు చేయకండి. మళ్ళీ అదే పాత విధానాలను అవలంబిస్తున్నారు. 5 సంవత్సరాల ముందు తల మీద చేపెట్టి ముద్దులు పెట్టి ఇప్పుడు ఎవరు చూసినా తర్వాత 5 సంవత్సరాలు ఎక్కడ కనిపించాడు ఆయన? ఎక్కడ బ్యారికేడ్ల మాటనో పరదాల చాటునో తిరిగాడు? 5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో వెళ్ళాడు. కానీ పాదయాత్రతో వస్తానంటున్నాడు. అదే ఇప్పుడు అది చెప్పేది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకం, అధికారంలో లేనప్పుడు ఇప్పుడు ఇట్లాంటి అపరిచిత వ్యక్తుల్ని ప్రజలు అంత ఈజీగా విస్మరించరండి. కాబట్టి ఈ రకంగా దండయాత్రలకు పోవడం, పరామర్శలకు పోతున్నప్పుడు వేల మందిని అంటే తీసుకెళ్లడం సరైంది కాదు. మీరు అందరి మీద కేసులు పెట్టారా లేదా, దాంట్లో ఔచిత్యం ఏంటనే విషయానికి న్యాయపరమైన విషయాల్లోకి నేను వెళ్ళను. కానీ ఒక కేసులో అరెస్ట్ చేసి రకరకాలమైన కేసులు పెట్టుకుంటూ చాలా రకాల కేసులు ఉన్నాయి. మీరు అడిగి అడిగితే మీరు వెళ్ళి అడగండి, క్షేత్రస్థాయిలో వెళ్ళి. ఏ మైకి ఏ ముందర పెట్టినా కూడా ఏం కబ్జాలు చేశారు, ఏం చేశారు, ఫైల్ ఎలా తగలబెట్టారు అన్నీ చెప్తారు. అక్కడ పోయి బాధితులు అడిగితే తెలుస్తుంది. మీరు ఇక్కడి నుంచి పైనుంచి కూర్చొని అదే ఏదో గుడ్ మార్నింగ్ ధర్మవరం బ్రహ్మాండం అన్నట్టు ప్రజలు చెప్పారు. కాబట్టి మీరు క్షేత్రస్థాయిలో ప్రజలు అనుభవిస్తున్న ఇబ్బందులు ఏంటి, ఆ బాధితులు పడిన ఇబ్బందులు ఏంటి, వాళ్ళ ఆక్రోషం ఏ రకంగా ఉంది అనేదాన్ని చూడాలి తప్పిస్తే దాని ప్రతిబింబమే ఇవాళ వాళ్ళ మీద వస్తున్న కేసులు. బాధితులు పెడుతున్న కేసు మీద అందరి మీద ఎందుకు పెట్టట్లే? సెలెక్టివ్గా కొంతమందిని ఎందుకు పెడుతున్నారు? ఏమైనా టార్గెటా? ఎందుకు కొంతమంది పెడుతున్నారు? వైసీపీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు కదా, మరి ఎందుకు లేదు 22 మంది ఎంపీలు ఉండేవారు కదా? రెడ్ బుక్ రాజ్యాంగము నేను చెప్పేది. ప్రతి రెడ్ బుక్ అనేది ఉండదు, ప్రతి ఒక్కరు ఒక బుక్ రాస్తామంటున్నారు కదా వాళ్ళు. బెదిరించడం ఇప్పుడు ఆ రకంగా బెదిరిస్తున్నారు. ఏది పోలీసులను కూడా లిప్పరీసి కొడతామంటున్నారు, ఇప్పుడు పోలీసులను గుర్తుపెట్టుకుంటున్నామంటున్నారు. ఏంటి ఏ రకమైన సమాజం? ఏదైనా తమాషా అనుకుంటున్నారా? ఏమన్నా నియంత్రణ పాలన అనుకుంటున్నారా? రాక్షస కాలం అనుకుంటున్నారా? లక్షింతలేసింది సోషల్ మీడియాలో వచ్చే పోస్టులకు ప్రతిగా స్పందించే నోటీసులు ఇవ్వండి. నోటీసులు ఇచ్చిన తర్వాత చూడండి, అరెస్టులు వద్దన్నా కూడా ఈరోజు పోలీస్ మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా. సోషల్ మీడియాలో ఏమొచ్చినా కూడా వెంటనే కేసులు అంటారు, అరెస్టులు అంటారు, స్టేషన్లకు రామంటారు. ఇదంతా కూడా ఖచ్చితంగా కాదంటారా? ఖచ్చితంగా. నేను అనేది వేధింపులు ఇవన్నీ మీరు శుద్ధపూసలైంటే మీరు మాట్లాడే అవకాశం ఉండేది. ఇవన్నీ మొదలుపెట్టిందే మీరు, ఇట్లాంటి సంస్కృతిని తెచ్చిందే మీరు మాట్లాడడం ఏందనేది నేను చెప్తున్నది. అయితే ఎవరైనా ఇటువంటి తప్పుడు ఇది చేయడం వల్ల ఎవరి మీద ఆ వ్యక్తిత్వ హననాలకు పాల్పడడం కానీ, సోషల్ మీడియా వేదికగా కుటుంబ సభ్యుల్ని కించపరిచేలాగా మాట్లాడడం కానీ, పోస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా నేరమే. కానీ అదే సమయంలో వాక్ స్వాతంత్రంలోనో భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇట్లాంటి చేయడం తప్పు. కానీ వాస్తవ పరిస్థితుల్ని గతంలో ఏంది, ప్రభుత్వ తప్పుని ఎత్తి చూపితే పీపీ కిట్లు లేవన్నందుకు తీసుకెళ్లి నడి రోడ్లో చంపారు. అటువంటి వాటిని చేసిన వాళ్ళు ఇవాళ వీటిని పట్టుకొని పెద్దగా విక్టిమ్ కార్డు ప్లే చేస్తున్నారు. అసలు ఇట్లాంటి వ్యవస్థ పెట్టుకొని, ఇట్లాంటి సైకో సైన్యాన్ని పెట్టుకొని ఇట్లాంటి పెట్టడం అనేది మొదలుపెట్టి మీరు న్యాయమూర్తులు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని ఏ రకంగా కుటుంబ సభ్యుల్ని వివరించారు? ఆయన ఏమన్నారు? సమాజంలో జరుగుతున్న వాటి గురించి ఉపరాష్ట్రపతి మాట్లాడితే కుటుంబ సభ్యుల గురించి మాట్లాడారు. ఒక సీజేఐని పట్టుకొని రకరకాలుగా ఎటువంటి మాటలు మాట్లాడారు, ఎటువంటి పదాలు. ఆ కార్యకర్తలు మీరు ఒకసారి గుర్తు వేసుకోండి. ఆ పంచులు గించులు పేర్లు ఏదో నాకు అనవసరము. వాళ్ళు తప్పు చేశారు, తప్పు మాట్లాడారు కాబట్టి 11 స్థానాలకు పరిమితం అయ్యారు. ఓకే, అది ప్రజలు శిక్షించారు వాళ్ళని. 11 స్థానాలకే ప్రతిపక్ష హోదా లేకోకుండా ఛీ అని వాళ్ళని తరిమేశారు. ఓకే, ఈరోజు అసెంబ్లీకి కూడా రాలేని పరిస్థితి వాళ్ళది. మరి మీరేం చేస్తున్నారు అంటే చెప్పండి. 6 గ్యారెంటీల పరిస్థితి. 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మా కూటమిలో. ఓకే, ఒక్క కూటమిలో ఎవరైనా ఎక్కడైనా అసభ్య పదజారణ చేశారా మీరు చెప్పండి. అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరం 3 నెలలు అవుతుంది, 2 నెలలు. ఒక్క వ్యక్తి పేరు అసభ్య పదజాలం దూషించాడు, ఈ ఫలానా వ్యక్తిని అసభ్య పదజాలం వాళ్ళ కుటుంబ సభ్యులను దూషించాడు, నేను చెప్తున్నా. కార్యకర్త మాట్లాడాడు కదా, టీడీపీ కార్యకర్తగా నేను ఎమ్మెల్యేలు చెప్తున్నా. టీడీపీ కార్యకర్తలు అంటే ఎవరెవరినో తీసుకొచ్చి మీరు కార్యకర్త అంటే అదేగా చెప్పేది. మీరు సోషల్ మీడియాలో చూస్తే దాంట్లో ఉంటుంది ఫలానా నాయుడు లేదా ఫలానా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని ఉంటుంది. కానీ ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఆడు ఓడు ఫైనల్ చూస్తే వాళ్ళ డర్టీ డిక్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే వ్యక్తి పేటీఎం పనిచేసేవాడే ఉంటాడు. కాబట్టి ఇటువంటి వాటిలో మీరు నేను నాయకత్వం గురించి మాట్లాడుతున్నా. ఒక్క నాయకుడు నేను ఒక 1000 ఉదాహరణలు చూపినా వాళ్ళు మాట్లాడింది పేర్లు మీరు ఎటువంటి భాష వాడారు,
ఇది ఎటువంటి మాటలు నిన్న మాట్లాడారు పిహెచ్డీ గురించి ఒక మహిళని ఎంత అసభ్యంగా ఒక ఎమ్మెల్యేని నిన్న రాత్రి ఎటువంటి భాష అండి అది ఏం మీ ఇంట్లో అక్క చెల్లెలు లేరా ఇంట్లో మన ఇంట్లో కుటుంబ సభ్యులు లేరా ఆ రకమైన భాష మాట్లాడతారా నచ్చకపోతే ఓడిచ్చారనే ఒకే ఒక దీని కారణంగా అటువంటి మాట మాట్లాడడం ఎటువంటి తప్పు దాని రియాక్షను ఎస్ మహిళలు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి పగలు కొట్టింటారు నువ్వు మాట్లాడింది నువ్వు అంత వ్యక్తిత్వం పాల్పడి దాని మీద నేను శిక్ష నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంది కదా కోర్టులు నాకు రక్షణ ఇస్తున్నాయని చెప్పి మాట్లాడేసి అది చెరిగిపోతుందండి రికార్డులు నిలిచిపోలేదా జీవితకాలం ఆ గట్టి మానసికంగా గట్టి మహిళలు కాబట్టి నిలదొక్కుంటున్నారు లేకుంటే అటువంటి పదజాలం మాట్లాడితే వాళ్ళు మానసిక ఒత్తిడికి రేపు ఏదన్నా చేసుకుంటే అఘాయిత్యాలకు పాల్పడితే బాధ్యులు ఎవరు ఈ రోజుకు ప్రతిపక్షంలో వచ్చి కూడా తెలుసుకోకుండా అదే భాష మాట్లాడుతున్నారు మీరు మమ్మల్ని అంటున్నారు రెడ్ బుక్ ఏం రప్ప భాష ఎవరు మారుతున్నారండి తలలు నరుకుతున్నామనే భాషను మీరు ఏ రకంగా సమర్థిస్తున్నారు మీడియా కానీ సమాజం జనాలంతా ఈసడించుకుంటా ఉంటే అసహించుకుంటా ఉంటే ఇటువంటి భాష మాట్లాడే వాళ్ళని సమర్థించుకుంటారు నిస్సిగ్గుగా మా కార్యకర్త చనిపోయాడు నేను 10 లక్షలు ఇచ్చా కదా మీకేం నొప్పి అని మాట్లాడుతున్నారు ఇటువంటి విదండవాదం చేసే వాళ్ళని ఇటువంటి చాలా చాలా ప్రమాదకరమైన ధోరణిలోకి మన రాష్ట్రాన్ని నెడుతున్నామండి చాలా ప్రమాదకరమైన దీన్ని నాకు సురక్షితమైన పరిస్థితులకు మీరు తీసుకొస్తారని అందరూ ఆశిస్తున్నారు కదా 6 గ్యారంటీలను పాటు తల్లికి వందనం తప్పితే అన్నింటినీ పక్కన పెట్టేసి కక్ష సాధింపులకే సరిపోయింది 2029లో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వస్తోంది ఇక సినిమా అని అందరికీ అంటున్నారు సినిమాలు చూడమనండి ఎవరొద్దు మీకు సినిమా అంటున్నారు ఏమండి మాకు సినిమా చూపించేవాడు ఈ భూమి మీద పుట్టలేదు పుట్టబోడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరీ చెప్తున్నా కూటమికి సినిమా చూపించలేడు సినిమా చూపించడానికి ముందు వాళ్ళు ఏదో వాళ్ళు ఏమంటారు దాన్ని ఫస్ట్ కొట్టేదాన్ని మీరేమన్నా దైవాంశ సంభూతుల ఎవరు దైవాంశ సంభూతులు అనుకుంటున్న వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పడమో తెలిసిన వాళ్ళం ప్రజాబలంతో ప్రజల ఆశీర్వాదంతో ప్రజల మధ్య ఉంటూ చెప్పగలిగిన వాళ్ళం అంతేగాని మేము అహంకారపు మాటలు మాటలు మేము వస్తాం రేపు రపరప నరుకుతాం నీ కథ చూస్తా నీ గుడ్డలు ఎప్పుదీసి ఏం చేస్తారు గుడ్డలు ఎప్పుదీసి అధికారులను బెదిరిస్తారా సప్త సముద్రాలు ఏంది సినిమా డైలాగులా సప్త సముద్రాల తర్వాత వెళ్ళి మీరు ఈ మొన్న ఇంటి ముందు కాలువ దాటలేక బోల్లా పడిన వాళ్ళు సప్త సముద్రాల తర్వాత వెళ్తాము ఇది మంచిది కాదు మంచి సంస్కృతి కాదు ఇప్పటికైనా మంచి సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు ధర్మవరానికి ఏం సంస్కృతి నేర్పిస్తున్నారు ధర్మవరం ప్రజలు మీకు పట్టం కట్టి కూటమి నాయకుడిగా బీజేపీ టీడీపీ జనసేన ఇలా ఆదరించే కార్యకర్తలు అక్కడ ఉండే ప్రజలు అందరూ కూడా మీకు పట్టం కట్టి పంపించారు మరి మీరు ఏ సంస్కృతి నేర్పిస్తున్నారు అక్కడ ప్రజలకు నేను సంస్కృతి నేర్పించాల్సిన వాళ్ళు కాదండి వాళ్ళందరూ చాలా సంస్కృతి కలిగిన వాళ్ళు అక్కడ మీ 3 పార్టీలో కుమ్ములాటలు ఉన్నాయి మీ విజయానికి దోహదపడ్డ పరిటాల శ్రీరామ్కి ఇప్పుడు మీకు ప్రజల గురించి మాట్లాడారు మళ్ళీ వెంటనే కూటమిలో మాట్లాడతారు ప్రజల వరకు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు అక్కడ ఆ ఉద్దేశంతోనే వాళ్ళు అన్ని నాళ్ళ అరాచకాలకి దౌర్జన్యాలకి భయపడుతూ కూడా ఆశీర్వాదం ఇచ్చారు నేను వాళ్ళకి రుణపడి ఉంటా ఆశీర్వాదాన్ని ఏ రకంగా తీర్చుకుంటున్నాను ఏంటనేది భవిష్యత్తులో ఇప్పటిదాకా చేసింది భవిష్యత్తులో తెలుస్తుంది ఇక కూటమికి సంబంధించినంత వరకు ఎక్కడైనా ఇది ఒక సైద్ధాంతిక పునాదాల మీద ఏర్పడిన కూటమి కాదు ఒకే భావజాలం మీద పనిచేస్తున్న పార్టీలు కూడా కాదు 3 ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలన చేస్తున్న రాక్షస పాలన నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చేతులుగా కట్టడం దాంట్లో 57% ఓట్లు రావడం 93% స్ట్రైక్ రేట్తో ప్రజలు ఆదరించారు అదేవిధంగా ధర్మవరంలో కూడా కొత్త వ్యక్తినైనప్పటికీ కూడా నేను పక్క జిల్లా వాడిని అయినప్పటికీ అదే జిల్లాలో పుట్టినప్పటికీ కొత్త వ్యక్తినైనా ఆదరించారు దానికి తగినట్టు ఈ సంవత్సర కాలంలో మేము ఏం చేయాలో ప్రజల్లో ఏ రకంగా మంచి ప్రభుత్వం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని భరించలేక చెప్పిన మొదటి నెలలోనే ఇవాళ పెన్షన్లు ఇస్తున్నాం గతంలో లాగా 5 ఏళ్ళు చేయలే పెంచడానికి తర్వాత ప్రతి నెలా జీతాలు ఇస్తున్నాం ప్రతి దీపం పథకం తీసుకొస్తున్నాం అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు నిండుతా విధ్వంసకర పాలన చేసి తిండి పెడుతున్న అన్నా క్యాంటీన్లను కూర్చేసే ప్రయత్నం చేశారు ఆ పని చేయట్లా ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం ఇస్తున్నాం అన్నదాత సుఖీభావ రేపు ఇవ్వబోతున్నాం ఆగస్టు నెల నుంచి ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వబోతున్నాం ఇంకా ఏంటి ఇవన్నీ 5 ఏళ్ళు జరగలే ఇల్లు కట్టిస్తాను 5 ఏళ్ళు ఇల్లు కట్టగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే జలజీవన్ మిషన్ అయితే పూర్తిగా 26,000 కోట్లు కేంద్రం ఇస్తుంటే 450 కోట్లు ఇచ్చి మంచినీరు లేకుండా తాగడానికి సురక్షితం మంచి లేక దాని కారణంగా అనారోగ్యం పాలు చేసినారు వాళ్ళకి ఇవన్నీ డీప్గా పోవడం మొదలు పెడితే చాలా ఉన్నాయి ఇక ప్రభుత్వం చేసేది ధర్మవరం ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తే మీరు మంత్రిగా ఈరోజు రాష్ట్రంలో చాలా బిజీ మంత్రి మీరు కానీ ధర్మవరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీ స్థానంలో హరీష్ బాబు అనే ఒక ఇన్ఛార్జ్ నాడ పెట్టేసి కార్యక్రమాలను చక్కబెడుతున్నారు ప్రజలకు మీరు ఎప్పుడు కనిపిస్తారు మన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు మీ ఇంటి ముందే బహిరంగ సమావేశం పెట్టి కూడా ఆరోపించే అది అవకాశం అందరికీ ఉందండి 2 ఉన్నాయి మీరే చెప్పారు ఆయన పనులు చక్కబెడుతున్నారంటే అందుబాటులో ఉంటున్నారు
మీరు వేరే ఒక చోట అడిగారు జరుగుతున్నాయి అంటే ప్రజలు జరుగుతున్నాయి అన్నారు, ప్రజలు జరుగుతున్నాయి అన్నారు. నేను అనేది ఏంటంటే ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నామా లేదా, నా కార్యాలయం అందుబాటులో ఉందా లేదా, నేనేందో అన్ననో తమ్మున్నో బావనో బామర్దునో పిల్లాన్నో తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టలే. నా పార్టీ నికార్సైన కార్యకర్తను తీసుకెళ్ళి నేను అక్కడ బాధ్యతలు చూడడానికి పెట్టాను. మీరు ఒక్క చోటు నుంచి ఎక్కడన్నా గతంలో లాగా కబ్జా మాటమనండి, ఎక్కడన్నా ఒక అవినీతి ఆరోపణ చేయించమనండి, ఈ పార్టీ ఆ పార్టీ అని లేదు, అర్హత కలిగిన వాడు ఎవడైనా మా ఆ కార్యాలయం మెట్టెక్కితే వారికి మేము తలుపు తడితే సాయం చేస్తాం, అక్కడికక్కడే సాయం చేస్తాం. కొత్త వారు మిమ్మల్ని గెలిపించారు, మీరు ఇంకొక కొత్త వారిని పెట్టారు. పవర్ షేరింగ్ ఎక్కడుంది? పరిటాల శ్రీరాము వీళ్ళంతా కలిస్తేనే మీరు గెలిచారు, కానీ పవర్ షేరింగ్ లేదు. ఆయనకంటే ఒక క్యాడర్ ఉంది, అక్కడ ముందు నుంచి ఆయన నిజవర్గ ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఆయనకు పవర్ షేరింగ్ లేదనేది కూడా అక్కడ వస్తున్న వాదన టీడీపీ నుంచి ఆ వాదన ఎక్కడ రాలేదు. పరిటాల శ్రీరాము నా సోదరుడు, మేము రోజు కలుస్తాం, నిన్న రాత్రి మాట్లాడుకున్నాం, మొన్న అందరం కలిసి కూర్చున్నాం, హ్యాపీగా డిన్నర్ చేసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, భోజనాలు చేసుకుంటున్నాం, సమస్యలు చర్చించుకుంటున్నాం, ఏ విషయాల మీద ఎట్లా పోవాలా, ఏ గ్రామంలో ఏం చేయాలా, ఏది ప్రయారిటీ కింద టేకప్ చేయాలా అని. నేను అనేది ఏంటంటే ఒక భావజాలం మీద పుట్టిన పార్టీలు కాదు, కింద స్థాయిలో కార్యకర్తల్లో విభేదాలు ఉండొచ్చు. ఒక ఇది రావాలా, ఇది ఫీల్డ్ అసిస్టెంట్లు 5 ఉన్నాయి, 5 మాకే కావాలని టీడీపీకి అనిపించవచ్చు, కానీ అక్కడ బీజేపీ కూడా ఉంటుంది, జనసేన కూడా ఉంటుంది. బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కింద స్థాయిలో ఆ విషయంలో చిన్న బ్యాలెన్స్, నేను కష్టపడ్డా కదన్నా, నువ్వు కష్టపడ్డా కదన్నా అని వాళ్ళ కష్టాన్ని గుర్తించి నిజంగా చిత్తశుద్ధితో ఏ కార్యకర్త పనిచేస్తే వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఎక్కడైనా ఉండేది కోalition. సముచిత స్థానం లేదు అక్కడ అంటున్నారు కదా, ఆయన ఏం చేయలేకపోతున్నారు క్యాడర్ కోసం, మొత్తం కూడా ఏమున్నా హరీష్ బాబు దగ్గరికి వెళ్లాల్సి వస్తుంది అంటున్నారు కదా. అటువంటిది ఏమీ లేదు. ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయి, ఇవన్నీ ప్రత్యర్థులు చేస్తున్న మాట తప్పిస్తే ఎక్కడా మాట్లాడలేరు. జనసేన నాయకుడు అసంతృప్తి ఉన్నాడు అంటున్నారు. నా దగ్గర అయితే అసంతృప్తి వెలిగే పట్ల, మరి మీకేమన్నా అసంతృప్తి అని వెలిగాడేమో తెలియదు, నేను కనుక్కుంటాను. నాగరాజు గారు ఇట్లా అన్నారు, లేదా మీరేమన్నా ఆ మాజీ ఎమ్మెల్యేకి ఏమన్నా చెప్పారా అసంతృప్తి అని అడిగితే, ఎందుకంటే మాట్లాడుకుంటుంటాం అన్ని విషయాల్లో. అంటే ప్రచారాలు చేస్తుంటారుగా, గతంలో ముందు వీళ్ళు ముగ్గురు అట్ట వెళ్ళిపోతారన్నారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రచారాలు చేస్తుంటారు. నేను చెప్పే డర్టీ టిక్స్ డిపార్ట్మెంట్ అనేది పైనుంచి కింది దాకా ఉంది. మాజీ ఎమ్మెల్యే ఎందుకు, మీ కూటమిలోనే ఒక ఎమ్మెల్యే కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటేశ్వర ధర్మారంకి వచ్చి మీటింగ్ పెట్టారు, మా వాళ్ళకి ఇక్కడ అన్యాయం జరుగుతుంది అది అన్నట్టుగా మాట్లాడారు కదా. ఆ చేనేతలు ఓవరాల్గా చేనేతల సమస్యల గురించి ఆయన ప్రస్తావిస్తే అక్కడ ఏందో దానికి కూడా కలర్ అద్దే ఇదేముంది. చేనేత ఇప్పుడు నేను ఆరోగ్య వ్యవస్థ గురించి చెప్పానండి, ఆరోగ్య వ్యవస్థలో కొన్ని చిన్న లోటుపాట్లు చెప్పాను. చెప్పినంత మాత్రాన్ని మొత్తం ఆరోగ్య వ్యవస్థనంతా నరేంద్ర మోడీ గారు దీన్ని తప్పు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని తప్పు పెట్టారని దాంట్లో విపరీత అర్థాలు ఇస్తే ఎలాగా. ఆయన చేనేత కాబట్టి ఒక చేనేత కార్యక్రమానికి వచ్చి చేనేత సమస్యల మీద వారు ప్రస్తావించారు, ఆయనకు హక్కు ఉంది, దాంట్లో తప్పేముంది. ఆయన ఎక్కడ కూడా వీరి కారణంగా వాళ్ళ కారణంగా వీళ్ళు చేశారు, అణచివేతకు వాళ్ళు చేశారని చెప్పి గతంలో జరిగిన అణచివేతల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. గతంలో చేనేతల మీద భవిష్యత్తులో రానియమని చెప్పి మాట్లాడారు. దానికి మీరు మిస్ఇంటర్ప్రిటేషన్ చేసి సొంత అర్థాలు తీసి చూసారా అన్నట్టుంది. అటువంటిది ఏముండదు, మేము మాట్లాడుకుంటూనే ఉంటాం. ఎక్కడ నేను యాక్చువల్ ఆ కార్యక్రమం పెట్టించింది నేను, మీరు అడగండి, ఆ కార్యక్రమం పెట్టించింది నేను. అయితే దృష్టి నేను వెళ్ళలేకపోయాను. మళ్ళీ ఆయన అన్నారు లేదు మరి ఆయన వచ్చినప్పుడు పెట్టుకున్నామని. నేను లేదు ఇంత ఏర్పాటు చేసుకున్న తర్వాత అని ఆ కార్యక్రమం పెట్టించింది నేను. అది చేయాలా, ఇట్లా వస్తానంటే చేద్దాం. చేనేత సమస్యల మీద ఆయనకు నాకన్నా చాలా ఎక్కువ అవగాహన ఉంది, చాలా అనుభవం ఉంది. కాబట్టి ఈ విషయాల మీద వారి ఇది తీసుకుందాం. సునీతమ్మ గారు కూడా రావాల్సి ఉంది. ఇది పెట్టుకున్న కార్యక్రమం. దాన్ని ఈ రకంగా తీసుకొచ్చి రాజకీయాల్లో చెప్పనవసరం లేదు సార్. మీరు ఇంత చేస్తున్నారు సార్. ధర్మారంలో ఈ రోజుకి కూడా అక్రమ మైనింగ్, ముదిగుబ్బలో క్వారీలు అయితేనేమి, చిత్రావతి నది నుంచి మట్టి ఇసుక టిప్పర్లు రాయల్టీలు చెల్లించకుండా ఏం చెల్లించకుండా అధికారులను రుబాబ్ చేసుకుంటూ మేము సత్యకుమార్ యాదవ్ మనుషులము అని చెప్పుకుంటూ టిప్పర్లు తరలిపోతున్నాయంట. మరి ఏం చేస్తున్నారు సార్? ఏమండి, నేను అక్కడ పోయిన తర్వాత సత్యకుమార్ యాదవ్ గట్ట మనుషులు లేరు, సత్యకుమార్ ఇటువంటి వాటిలోకి పోడు. సత్యకుమార్ దీనికన్నా చాలా పెద్ద పొజిషన్లు చేస్తున్నాడు, చాలా సంవత్సరాల పాటు ఢిల్లీలో మీకు తెలుసు. కాబట్టి ఎక్కడ కూడా ఇంటిగ్రిటీకి ఎక్కడన్నా ప్రశ్న తలెత్తుతుందంటే నా స్టాఫ్ కూడా మీరు అడగండి, నేను ఎట్లా గట్టిగా ఉంటాను. ఒక చాదస్తం అనుకుంటుంటారు వాళ్ళు. ఇటు చిన్న దీనికి కూడా కార్ డీజిల్ కూడా ప్రభుత్వం వద్దంటారు, మనం పట్టమంటారు ఏంటి అనే మాట ఉంటుంటుంది. ఇటువంటి దీంట్లో ఇది అటువంటిది. అక్కడ ఇప్పుడు మట్కా ఆపాను, జూదం ఆపా, మిగతా చోట్లంతా పరిస్థితులు వేరేగా ఉంటున్నాయి. జూదం ఆపా, 10 రూపాయల వడ్డీలు ఉంటే గట్టిగా ఉక్కుపాదమే మోపుతున్నాం ఇవన్నీ. అయితే వీటిల్లో కూడా వీటిల్లో కూడా గట్టిగా ఉంటున్నాం. పోలీసులు నేను మాట్లాడిన ప్రతిసారి ఏదన్నా ఇట్లాంటివి జరుగుతుంటే ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. కేసులు నమోదు చేయమంటున్నాం, సీజ్ చేయమంటున్నాం. అయినా ఇక్కడ జరుగుతుంటాయి, వెంటనే సీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు టెండర్లు పిలుస్తున్నారు, టెండర్లు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు. ఇప్పటిదాకా దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. కానీ సత్యకుమార్ మనుషులు ఎవరు లేరండి. సత్యకుమార్కి అందరు ధర్మవరం సంబంధించిన కుటుంబ సభ్యులే.
అందరు కుటుంబ సభ్యులే. నేను అందుకనే నా కుటుంబ సభ్యుల్ని ఆడ పెత్తనం చేయడానికి నేను పెట్టలే. నా నైజం కూడా కాదు. నేను ఒక కార్యకర్తని, ఒక కార్యకర్తే ఇంకో సమస్యలు తెలుసుకోగలరు కాబట్టి ఇంకో కార్యకర్త చేస్తున్నా. కానీ ప్రజలు ఏదన్నా రోజు లేదయ్యా మాకు దీని కారణంగా సమస్య ఉంది, దీని కారణంగా ఏదన్నా రోజు నేను సరి చేసుకుంటా. నేను దాంట్లో సిద్ధంగా ఉన్నాను. అందుకని ఇంటింటికి వెళ్ళి అడుగుతుంటా ఏంటి ఏమన్నా సమస్యలు ఉన్నాయని. అందరూ సంతృప్తిగా ఉంటున్నారు. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను చెప్తున్నా నా పరిస్థితులను ఎందుకు రాలేకపోతున్నా కూడా వాళ్ళకి చెప్తున్నా, అర్థం చేసుకుంటున్నారు. అంత ఇది ఉన్న వాళ్ళు అక్కడ అంత అవివేకులు అయితే కాదు ధర్మవరం ప్రజలు. ఎందుకంటే తెలుసు వాళ్ళకి ఆరోగ్య వ్యవస్థ ఎలా బయట తిరుగుతున్నాడు. నాకు వచ్చిన ఏంది సార్ మీరు రాకపోతే ఏంటి సార్, ఆడ తిరుగుతున్నారు సార్, ఈడ చేస్తున్నారు సార్, మీ గురించి అంటుంటే మేము మనం ఫలానా చోటుకి పోయినప్పుడు మీ మంత్రి బాగా చేస్తున్నాడు అంటుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఇట్లాంటి మాటలు నేను వింటుంటా. మెసేజ్లు పెడతా ఉంటారు, సంతోషం అనిపిస్తుంది. కానీ ఒకవైపు బాధ, వెలితి, వారు అనుకున్న సమయం నేను ఇవ్వలేకపోతున్నాను అనేది బాధ. నేను ఆ విషయంలో నేను ఒప్పుకుంటాను. నాకు ఏమాత్రం భేషజాలు లేవు. పెట్టిన ప్రతిసారి నేను కూడా బీజేపీ నుంచి ఒకే ఒక్కరిని కావడం, అనేక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో నేను ఖచ్చితంగా ఉండడం, దానికి సంబంధించిన మీటింగులు నిరంతరం జరుగుతూ ఉండడం, నేను లేకపోతే ఇంకో మంత్రిని పంపడానికి అవకాశం లేకపోవడం, తర్వాత ఎన్టీఆర్ జిల్లాకి నేను ఇన్ఛార్జ్ కావడం, ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్ర కేంద్రం కాబట్టి ఇక్కడే జరుగుతుండడం, దాంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లేదా మంత్రులు పాల్గొంటున్నప్పుడు ఒక బాధ్యతగా ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఇన్ఛార్జ్ మినిస్టర్ నేను ఖచ్చితంగా పాల్గొనాల్సి ఉండడం, ఇవన్నీ కారణాల కారణంగా నేను కొద్ది సమయం ఇవ్వలేకపోతున్నాను. కానీ నేను ఏ రోజు సెలవు కూడా తీసుకోవట్లేదు. నేను మొత్తం ఈ 1.5లో 3 రోజులు సెలవు తీసుకున్నా. నా పిల్లల్ని చూడడానికి సంవత్సరం రోజుల నుంచి చూడలేదు కాబట్టి వాళ్ళని వెళ్ళి 3 రోజులు చూసి వచ్చా. ఒకరోజు సెలవు తీసుకోలే. హైదరాబాద్ అంటే నాకు అందరు ఫ్రెండ్స్ కలవడానికి వెళ్ళేవాడిని, అది కూడా మానేసాం. అంటే ఇవన్నీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆయుష్ వైద్య కళాశాల తీసుకొస్తానని మీరు అనౌన్స్ చేశారు. ఎప్పుడు పూర్తవుతుందంటే? చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని 100 పడకల నుంచి 150 పడకలు చేశాం. గతంలో ఆ ఆసుపత్రి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటున్నప్పుడు నాబార్డు నిధులతో మంజూరైంది. అది పూర్తి చేయలేదు. దాన్ని కూడా మొన్న మేము వచ్చినప్పుడు దాన్ని పూర్తి ఆయుష్ వైద్యశాల తీస్తాం చెప్తున్నా. దాన్ని 150 పడకలు చేశాం. దాన్ని మాషాసితు శిశువు ఆసుపత్రి చేస్తాం. ఇంకోటి అంటే కొత్తది నిర్మిస్తున్నాం. దానికి కూడా ఇప్పుడు టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంది. అది ఒకటైతే డయాలసిస్ సెంటర్, ప్రధానంగా 10 డయాలసిస్ సెంటర్ చేశాం. అట్లే ముదుగుబ్బలో కానీ లేదా తాడిమర్రలు కానీ బీపీహెచ్యూల్ని పూర్తి చేశాం. మిగతా వాటిని కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామానికి ఏదైతే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉన్నాయో, విలేజ్ హెల్త్ క్లినిక్, కొత్త భవనాలు నిర్మిస్తాం. దానికి కూడా ప్రణాళిక రూపొందించుకున్నాం. ఇక ఆయుర్వేద కాలేజు తీసుకురావాలి అని ప్రతిపాదన పంపాను, కేంద్ర ప్రభుత్వాన్ని పంపాను, ఇక్కడ కూడా పంపాను. దానికి కావాల్సిన స్థలాన్ని కూడా చూస్తున్నాం. అదే కాకుండా కృషి విజ్ఞాన కేంద్రం కానీ, CCRA సబ్ సెంటర్ కానీ, లేదా ఒక స్టేడియం కానీ, లేదా శ్మశానం, హిందూ శ్మశానం కోసం మహాప్రస్థానం లాగా నిర్మించడం కానీ, అనేక రకాలైన ప్రతిపాదనలు దీంట్లో ఉన్నాయి. తొందరలోనే మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ కానీ అది కూడా మంజూరు అయింది ప్రిన్సిపల్. దాన్ని కూడా స్థలం లేకపోవడంతో ప్రధానంగా స్థలం ఇబ్బంది అయిపోయింది, దూరంగా ఉంటున్నాయి. ఇవన్నీ పట్టణానికి దగ్గర ఉండాలి కాబట్టి వాటి మీద నిరంతరం సమీక్షలు, సమావేశాలు చేయడం, ప్రత్యుత్తరాలు చేయడం, ఢిల్లీ దాకా వెళ్ళడం, వాటిని మంజూరు చేసుకోవడం చేస్తూ ఉన్నాం. మీరు అన్నట్టు ఈ స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్లో ధర్మవరంకి ఒక ఆయుష్ హాస్పిటల్ కూడా, ఆయుర్వేద హాస్పిటల్ కూడా మంజూరు చేయించడానికి ప్రతిపాదనలు పంపిస్తున్నాం. మీరు అవునన్నా కాదన్నా ఇక్కడ ఒకటి చేనేతల అభిమానంతోనే మీరు విజయం సాధించారు. 100%. రూరల్ అంటే టౌన్ వచ్చేంత వరకు దాదాపు కేతిరెడ్డి 13,000 పైచులకు మెజారిటీతో ఉన్న కేతిరెడ్డి గారు ధర్మవరం టౌన్కి వచ్చేకే ఆ 1300 మైనస్ అయ్యి ఐ థింక్ 5,000 ఎంతో మీకు మెజారిటీ వచ్చింది. అది ఇచ్చారంటే కేవలం అక్కడున్న చేనేతలు మాత్రమే, బడుగులు, వాళ్ళ ఆధారతోనే మీరు. మరి అలాంటివి గతంలో చేనేత భరోసా అంటూ అక్కడ సభ పెట్టి ప్రకటించింది, చాలా గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా కాదని, కేతిరెడ్డిని కాదని మీకు పట్టం గిట్టారు చేనేతల కోసం ఏం చేయబోతున్నారు సార్ మీరు? గతంలో చెప్పారు, మామూలు అలవాటైన అబద్ధాలు, అలవాటైన ఆర్భాటం ప్రకటనలు 5 ఏళ్ళు చేయలేదు కాబట్టి గుర్తించారు. వాళ్ళు దాన్ని తగినట్టుగా నన్ను ఆశీర్వదించారు, దాంట్లో అనుమానంలో. చేనేతల కోసం నేను అందుకనే మొట్టమొదటిగా మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ తీసుకొస్తున్నాం. ఇన్ ప్రిన్సిపల్ మంజూరైంది. దాంట్లో 22 నుంచి 23,000 మందికి చాలా కాలం నుంచి వినిపిస్తుంది సార్. ఇది వినిపిస్తుంది, రాలే కదా చెప్పడం, ఇప్పుడు అవుతుంది, రావడం వేరు. ప్రతిపాదన మంజూరు, ఇన్ ప్రిన్సిపల్ మంజూరు కూడా అయింది. ల్యాండ్ కోసమే చూస్తున్నాం. ల్యాండ్ లేకపోవడంతో మార్కెట్ యార్డ్లో వాటిని చూస్తున్నాం. తప్పట ఇదేంటంటే పట్టణానికి వాళ్ళు దూరంగా వెళ్తే 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల దూరం అంటే పోయి రావడం కష్టం అవుతుంది. 22,000 మందికి ఉపాధి లభిస్తుంది దాంట్లో. తర్వాత మార్కెటింగ్ వ్యవస్థ దగ్గర నుంచి కొత్త అధునాతన పద్ధతుల్లో చేయడం నుంచి జాకార్డు తయారు చేయడం, వీటన్నిటి మీద కూడా దాంట్లో ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత మనకి ఎలాగో జియో ట్యాగింగ్ ఉంది కాబట్టి ధర్మవరం సిల్క్కి బయట దేశాల్లో ఎక్స్పోర్ట్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా దాన్ని చేర్చడానికి ఉంది.
అందుకని వీటి మీద స్థలం అయిపోతుంది, నేను ప్రిన్సిపల్ అయిపోతే పనులు మొదలు పెట్టేస్తాం వాటిలో. ఇది నేను ముందు వాళ్ళ దీనికోసం తీసుకునేది. ఇవి మాత్రమే కాకుండా ఇతరత్ర కామన్ ఫెసిలిటీ సెంటర్లు తీసుకోవడం కానీ, లేదా ఇట్లా సబ్సిడీలు తీసుకోవడం మీద కానీ, వీటి మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టేస్తున్నాం. వీటి రాష్ట్రంలో ఇంకా ఒక్కొక్కటి ప్రాధాన్యత క్రమంలో తీసుకొస్తున్నారు. చేనేతల విషయంలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. చేనేతల విషయంలో కూడా వారికి ఏ రకంగా వారి జీవన ప్రమాణాలు పెంచడానికి అవకాశం ఉంది అనే దిశగా దృష్టి పెట్టాం. 200 వరకు హ్యాండ్లూమ్ వాళ్ళకి ఉచితంగా కరెంట్ కానీ, పవర్లూమ్కి 500 యూనిట్ల దాకా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవి కాకుండా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ఉత్పత్తిదారుని వినియోగదారుని ఉత్పత్తిదారుగా మార్చేలాగా PM సూర్యగారు లాంటి వారికి కూడా అవగాహన పెంచి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటి మీద ఈ సోలార్ ప్యానెల్గా ఉచితంగా విద్యుత్ అందించడానికి కూడా ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ రకరకాల భాగాల్లో ఒక్కొక్కటి ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ వస్తున్నాం. అయితే నాకు బలహీన వర్గాలు సమర్థించారు గ్రామీణ ప్రాంతాల్లో. ఇక్కడికి వచ్చేసరికి చేనేత కూడా బలహీన వర్గాలే, వాళ్ళతో పాటు అందరూ సమర్థించారు, అన్ని వర్గాల వాళ్ళు సమర్థించారు. ప్రధానంగా ఎక్కువ ఆశీర్వాదం టౌన్లో మీరు అన్నట్టుగా 11,000 మెజారిటీ కాస్త తగ్గిపోయి, మాజీ ఎమ్మెల్యేకి ఉన్న మెజారిటీ కాస్త తగ్గిపోయి ఈ కూటమి అభ్యర్థిగా నేను గెలవడానికి ఏంటంటే పట్టణంలోనే ప్రధానంగా అనేది తెలుసు. అయితే దాని వల్ల మొత్తం ఒక నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా సమగ్రాభివృద్ధి ఏ రకంగా చేయొచ్చు అనే విషయంలో దృష్టి పెడుతున్నాం. గ్రామీణ ప్రాంతాలను కానీ KVK కానీ CCRA కానీ ఇటువంటి వాటి మీద దృష్టి పెడుతున్నాం. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మీద ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. ఈ ఫ్యాక్షన్ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మనం ఆర్థిక వృద్ధికి సోపానాలు ఎలా వేసుకోవాలనే దాని మీద అవగాహన పెంచే కార్యక్రమం. ఎందుకంటే ఫ్యాక్షన్ మైండ్ సెట్తో వర్గాల పేరుతో ఇవాళ ఒకరినొకరు ఇది చేసుకుంటూ వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకున్నారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. దురదృష్టవశాత్తు రాజకీయ నాయకులు కూడా గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళని అలాగే ఉంచే ప్రయత్నం చేశారు. వాటిలో మనం ప్రభుత్వం పరంగా వస్తున్న ఇప్పుడు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద 50% సబ్సిడీ తీసుకోవచ్చు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మెయింటెనెన్స్ కాస్ట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తర్వాత AF కింద అతి తక్కువ రుణానికి లోన్ ఇస్తుంది. కోల్డ్ స్టోరేజ్ పెట్టచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టచ్చు. ప్రధానంగా అక్కడ హార్టికల్చర్ ప్రధానంగా అరటి కానీ, బొప్పాయి కానీ, లేకపోతే చీనీ కానీ ఇట్లాంటి పంటలు కూడా ఎక్కువ ఉన్నాయి. వాటిని చేసి అక్కడ ఈ సొసైటీలు ఫామ్ చేయడం వల్ల ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా రైతుల్ని సమీకరించి వాళ్ళలో అవగాహన కలిసి తద్వారా ఈ హార్టికల్చర్ మీద దృష్టి పెట్టి వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచే దిశగా ఒకవైపు గ్రామీణ ప్రాంతాల వ్యవసాయం మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళు ఏదో జిల్లెడు బండ అని చెప్పి 650 కోట్లు 7 కిలోమీటర్ల మట్టి ఇది చేసి 23,000 ఎకరాలకి ఆయకట్టుకి ఇస్తామన్నారు. అది అట్లాంటివన్నీ జరిగాయి. కానీ ఉంది కదా సార్ అది 7 కిలోమీటర్ల కట్ట అండి, మట్టి కట్ట. దానికి 600 అది మామూలుగా అయితే 200 కోట్లు కూడా కాదు, దాన్ని 650 కోట్లు తీసుకెళ్లారు. ఎందుకు చేశారు అనేది తెలుసు. గతంలో ఆ కాంట్రాక్టర్ ఎవరైనా తెలంగాణలో ఉంటున్న కాంట్రాక్టరు ఎన్నికల్లో ఆయనకు సాయం చేశాడట. దానికోసం ఇది ఇచ్చి ఇది తీసుకో అని చెప్పి అది ప్రజాధనాన్ని ఆ రకంగా పంచారు. వాళ్ళకి అంతే మామూలే కదా, ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా అస్మదీయులకు పంచడం అనేది అలవాటు. కాబట్టి సరే అవి పక్కన పెట్టేస్తే ఈ రకంగా ఒక కాంప్రహెన్సివ్ ప్లాన్ చేసుకున్నాం. అందుకని ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం. వివిధ రకాలని దాంట్లో చేస్తాం, అప్గ్రేడ్ చేసుకుంటున్నాం. డైనమిక్ ఉన్న స్కీమ్లని వాడుకుంటూ వాటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కొత్తగా ఏ రకంగా. అదేవిధంగా జాబ్ మేళా పెట్టాను నేను. ఒకటేసారి జాబ్ మేళాలో ఈ రాష్ట్ర చరిత్రలో ఏ నియోజకవర్గం కూడా 2,450 ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వాలా అక్కడికి చేశాం. పెద్ద పెద్ద ప్రతిష్టాత్మక సంస్థలు తీసుకొచ్చాం అని మా సేవా సంస్థ ద్వారా కూడా రకరకాలు చేస్తున్నాం. ఇవి సరిపోవు, ఇంకా చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 6 నెలలు మాకు అధికారులు లేక చూసుకోవడంలోనే సరిపోయింది. దాని తర్వాత అధికారులు స్థిరపడడానికి ఇంకో 4-5 నెలలు సరిపోయింది. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్లో మళ్ళీ అక్కడ ఇటు మారిపోయారు. మళ్ళీ కొత్తగా మోటివేషను, మళ్ళీ కొత్తగా రీఓరియంటేషను, మళ్ళీ కొత్తగా పనులు ప్రారంభించడం. ఇది నిరంతర ప్రక్రియ అనుకోండి. అయితే ఒక ప్రశ్న సార్, ఫైనల్గా కాలాతీతం అయిపోయింది. ఎన్నికలకు ముందు కావచ్చు, ఇప్పటికి కావచ్చు, ఒకటే పాట, కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ పేరుతో కనిపించిన స్థలాన్నంతా కబ్జా చేశాడు, చెరువు కబ్జా చేశాడు, అది కబ్జా చేశాడు. సరే ఎన్నికల ముందు బట్టగాల్చి మీద పడేశారా లేకపోతే ఇంకొకటి అనేది మనం పక్కన పెడతాం. ఈ రోజుకి నేను అధికారంలోకి వచ్చింటే, నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే కేతిరెడ్డి ఏ జైల్లో ఉన్నాడో కూడా తెలియకుండా జైలుకి పంపించేస్తాను, సిద్ధంగా ఉండమని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు మీడియా ముందు. ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా కాదు, జైలు కూడా సిద్ధంగా ఉండమని. భూములు కబ్జా 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 అని మాట్లాడుతున్నాడు. ఇంతవరకైంది ఒక్కటైనా నిరూపించగలిగారా? ఒక్క సెంటు కబ్జా చేశాడు, దీని మీద ఎంతో మందిని అరెస్ట్ చేశారు.
లోపల వేశారు. మరి కేతిరెడ్డి విషయంలో ఒక్క చోటన మీరు ఆధారం చూపించగలిగారా? అంటే కేవలం మీరు ఎన్నికల్లో బట్ట కాల్చి మీదేసేయడమే కదా అది? ఎన్నికల్లో బట్ట కాదు, నేను చేసింది కాదండి. మీరు ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు. మరి ఏమైంది ఒక్క ఆధారం, ఒక్క నిరూపణ? ఆధారాలు చాలా ఉన్నాయి, చెప్తాను. మీరు ఎలా ఉంటాయంటే ఈ రెవెన్యూ కేసుల్లో రెవెన్యూ చాలా తెలివిగా మాట్లాడినట్టు ఉంటుంది. మీరు ఈరోజు మిగతా వాళ్ళని పోలుస్తున్నారు, వాళ్ళందరినీ రెవెన్యూ కేసుల్లో లోపల పెట్టలే. వాళ్ళు ఏది భౌతిక దాడులు చేశారనో లేదా అవినీతి కేసులను పెట్టారు. దొంగ పట్టాలు అన్నారు, అది రెవెన్యూ కేసు కాదంటారా? దొంగ పట్టాలు రెవెన్యూ అంటే వాళ్ళ ఆధారాలు ఉన్నాయి కదా. ఇక్కడ అట్లా కాదు కదా. తెలివిగా నువ్వు కబ్జా చేసింది ఎవరి పేరుతో చేశారు ఏంటి బయటికి రావాల్సిన అన్నీ చేస్తున్నాం. ఇప్పుడు రేగాటిపల్లి దాంట్లో లేఅవుట్లో ఏం కబ్జా జరిగింది, పార్కులు ఎవరు చేశారు, వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తుల దగ్గర కమిషన్లు తీసుకొని చేశారు వీళ్ళు. కబ్జాలు అంటే కమిషన్లు తీసుకోవడం. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలా, రేగాటిపల్లిలో అందరి దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కొన్ని కబ్జాలు చేశారు. ఆ కబ్జాలు చేసిన వాటిని గుర్తించాం, దాని మీద విచారణ చేస్తున్నాం. విచారణ చేయకుండా ఏది చేయలేం కదా. ఆ రెవెన్యూ కేసుల్లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని చాలా తెలివిగా మాట్లాడతారు. కానీ కబ్జా చేసిన మాట వాస్తవము. గుండె మీద చేసుకొని చెప్పండి, లేదా ఎవరు ఆ సెంటర్లో ఎనీ సెంటర్లో వచ్చి చెప్పానంటే కేతిరెడ్డి నేను కబ్జా చేయలేదంటే ప్రజలు ఏ రకంగా చూస్తారో చూడండి. నిరూపించమంటున్నాడు ఆయన, ధైర్యంగా చెప్తున్నాడు. ఏమండి, కళ్ళ ముందు కోర్టుల్లో వ్యవస్థల్లో ఉంటున్న వాటిని వాడుకొని మేము ధైర్యంగా చెప్తున్నామంటే కుదరదు. జగన్మోహన్ రెడ్డి కూడా మా గుండెపోటే మా బాబాయ్ అని ఈ రోజు కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇట్లా అతి తెలివి మాటల వల్ల ధర్మవరంలో యంత్రాంగం మీరు చెప్తే రాత్రి చిటికేస్తే జరగవు సార్. రెవెన్యూ కేసులో రాత్రి చిటికేస్తే జరిగేటట్లుంటే ఈ సమస్యలే లేవు. 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లో పెట్టి తినేశారు. అవన్నీ బయటికి రావాలి కదా. ఈ రెవెన్యూ కేసులు బయటకు రావాలంటే ఒక్కొక్క సింగిల్ యూనిట్గా కేసుగా తీసుకోవట్లే వీటిని. మొన్నటిదాకా అన్ని జేసీ పరిధిలో ఉన్నాయి. జేసీ పరిధిలో ఉండేసరికి కొన్ని 70% మీరు మొత్తం రాష్ట్రంలో 9,80,000 గ్రీవెన్స్లు వస్తే 6.5 లక్షల రెవెన్యూ కేసులే ఉన్నాయి. ఈ వీటిల్లోకి మూలాల్లోకి పోకుండా ఇది చేయలేదు కదా అన్నీ బయటపడతాయి. ఎక్కడో చేసిన ఇది వంశపారంపర్యంగా వచ్చింది, వారసత్వంగా వచ్చింది. కర్నూలులో ఉన్న వాళ్ళకి అక్కడ ఎర్రగుట్ట మీద వారసత్వంగా ఎలా వస్తుందండి? కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. దాని కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. కోర్టు పరిధిలో ఉన్నాయి, అది చెప్తున్నా. మేము సుమోటోగా తీసి కేసులు పెట్టి లోపల వేయడానికి లేదు ఈ కేసుల మీద, మళ్ళీ మీరే గగ్గోలు పెడతారు. కాబట్టి కోర్టు పరిధిలో ఉన్నాయి. కోర్టుకు ఇవ్వాల్సిన ఆధారాలు సాక్ష్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన కూడా మనం ఎక్కడో చెప్పాడని, నేను అక్కడక్కడ తిరిగా గుడ్ మార్నింగ్ పేరుతో కబ్జా చేయలే కానీ ఒక చెరువు కట్టను మాత్రం కబ్జా చేశానని చెప్పాడని విన్నాను. కబ్జా చేశాను విన్నాను కబ్జా చేశాను, మళ్ళీ మార్చుకునే లేదు, అది కూడా నేను చేయలేదు అని. సరే మామూలుగా దొంగ ఎక్కడో చోట దొరికిపోతారు కదా. కాబట్టి అవన్నీ బయటకు వస్తాయి. వ్యక్తులు ఇప్పుడు బొదుగుబ్బలో చేశారు, నేనలేదండి. అంటే ఆరోపణ వాస్తవాలు తేలకుండా దొంగ డిసైడ్ కాకూడదు కదా. ఇది బాగుంది. ఆరోపణ చేయకముందే తప్పులు చేసి జైలుకి పంపిస్తామన్నాం కదా. ఆరోపణ ఏంది? మీరు భలే ఉన్నారు, మీరేందో వేసుకొని ఆయన వైపు నుంచి వచ్చినట్టు ఉంది. మీరు వైపు నుంచి మాజీ ఎమ్మెల్యేని మీరు అంటారా అన్నట్టు ఉంది. అది కాదు, అంటే ఎక్కడైనా దొంగ బయటపడతాడు అని నన్ను. ఆ మాట్లాడే క్రమంలో నేను అక్కడ చేయలేదు ఇది తప్ప అన్నాడని విన్నా. అంటే అది బయటపడ్డమే కదా, ఎక్కడో చోట దొరుకుతారు కదా, అది నేను చెప్పాను. అంతేగాని అవన్నీ బయటపడతాయి, అది మాత్రం దాని అనుమానం లేదులేండి. గిబ్జాలు అనేది దాంట్లో ఆయన పేరే కబ్జా డాష్. కాబట్టి దాని గురించి పెద్ద సార్. ఫైనల్గా ఒకటే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రంలో బిజీగా ఉండే మంత్రులు మీరు కూడా ఒకరు. వైద్య ఆరోగ్య శాఖ మీ మార్క్ అయితే చూపిస్తున్నారు కదా. మిమ్మల్ని ఆదరించిన ధర్మవరంకి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి, మంత్రిని పక్కన పెట్టండి, ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని చూపించుకోవడానికి స్ట్రైట్గా ఒకటే పాయింట్లో చెప్పండి, ఏం చేయబోతున్నారు? స్ట్రైట్గా ఒకే పాయింట్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే ఉండాలంటే ఇలా ఉండాలని ఒక పాయింట్లో చెప్పాలంటే, మీరు ఆశీర్వదించారు, మీరు రుణం తీర్చుకుంటారు. ఏ రకంగా తీర్చుకుంటాను, ఏ రకంగా అనేది మొదలైంది, రాబోయే రోజుల్లో చూస్తారు. ఆ మార్పు అయితే తీసుకొస్తాను నియోజకవర్గంలో. మీరు ఏ రకంగా, ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో నన్ను ఆదరించారో దాన్ని వమ్ము చేయకుండా నడుచుకుంటా, అరే సత్యకుమార్ అంటే ఎస్రా చెప్పాడు, చేస్తున్నాడు. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఉంటున్న పబ్లిక్లో ఉంటున్న ఒక రకమైన మానసిక పరిస్థితుల్లో కూడా, అంటే సమాజంలో విడిపోయి వర్గాలుగా, వాటిల్లో కూడా మార్పు తీసుకొచ్చి ప్రయత్నం చేసి ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గం దిశగా ఈ కొద్ది సంవత్సరాలను తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. పూర్తిగా కావాలంటే దానికి సమయం పడుతుంది, ఏది ఓవర్ నైట్లో సాధ్యం కాదు. బట్ ఎక్కడ కూడా ప్రయత్న లోపం లేకుండా, ఎక్కడ కూడా చిత్తశుద్ధి లోపం లేకుండా నేను పనిచేస్తాను. థ్యాంక్ యూ సార్. వైద్య ఆరోగ్య శాఖలో మార్క్ చూపిస్తున్న ధర్మవరంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు, అక్కడ కూడా మీ మార్క్ చూపించాలని నేను కూడా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. ధన్యవాదాలు నాగరాజు గారు.